అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1984వ సంవత్సరంలో మార్చి 12వ తేదీ నాడు భారతీయ సంగీత ప్రపంచానికి ఒక మధుర స్వరం పుట్టింది. అదే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ పట్టణంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి కలిగి ఉన్న శ్రేయ తరువాత భారతీయ సినీ సంగీతంలో అత్యంత ప్రఖ్యాత గాయని అయ్యారు. శ్రేయా ఘోషల్ చిన్నతనంలోనే సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. ఆమె తల్లి కూడా సంగీతాన్ని ప్రేమించే వ్యక్తి కావడంతో శ్రేయకు మంచి ప్రోత్సాహం లభించింది. చాలా చిన్న వయసులోనే ఆమె అనేక సంగీత పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. శ్రేయా ఘోషల్ జీవితంలో పెద్ద మలుపు 2002వ సంవత్సరంలో వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సలి తీసిన దేవదాసు సినిమాలో ఆమె పాడిన పాటలు దేశవ్యాప్తంగా గొప్ప విజయాన్ని సాధించాయి. ఈ సినిమాతోనే ఆమెకు జాతీయ అవార్డు, నేషనల్ అవార్డు కూడా లభించింది. శ్రేయా ఘోషల్ హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి అనేక భాషల్లో వేలాది పాటలు పాడారు. ఆమె స్వరం, మృదుత్వం, భావ వ్యక్తీకరణ వల్ల సంగీత అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. శ్రేయా ఘోషల్ అనేక జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు ఇతర సంగీత పురస్కారాలు అందుకున్నారు. ఆమె భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయనులలో ఒకరిగా గుర్తింపు పొందారు. మధురమైన స్వరం, అసాధారణ ప్రతిభతో శ్రేయా ఘోషల్ భారతీయ సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆమె స్వరం భారతీయ సంగీతానికి ఒక అమూల్యమైన వరం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.